ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. సామెతలు 16:2. అవునండి, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నడిచే ప్రతి నడత, మనం ఆలోచించే ప్రతి తలంపు, మనం చేసే ప్రతి పని, ప్రతిదీ ఏదైనా కూడా మనకు ఇష్టమైనదైతే, మనకు నచ్చినదైతే దాంట్లో ఎటువంటి దోషం లేదనుకుంటాం. కానీ అందులో దోషం ఉందా లేదా అనేది దేవునికి తెలుసు. ఎందుకంటే దేవునికి మన హృదయ అంతరంగాలు తెలుసు కాబట్టి, మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, మంచిగా నడుస్తున్నామా, చెడుగా నడుస్తున్నామా అనేది ప్రతిదీ తెలుసు. అందుకోసమే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. వాడు ఏం పని చేసినా లేదా ఆమె ఏమి పని చేసినా అది నిర్దోషముగానే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. కానీ అందులో దోషం ఉందా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం బైబిల్ని చదివినప్పుడు, అందులో మనం నడిచే నడతల్లోన దోషం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా నడచాలా? వాక్యానికి అనుకూలంగా నడచాలా. వాక్యం మనకు వద్దని చెప్పింది విడిచిపెట్టాలా, మంచిదని చెప్పింది దాన్ని చేయాలి. ఇది మన నుంచి దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అందరినీ దీవించును గాక. ఆమెన్.